అతను వస్తే మంచి లైఫ్ ఉంటుంది. అవును అవును. ఇంకోటి ఏంటంటే మొదట్లో జగన్ గెలిచున్నటువంటి ఇగోతో ఉంటాడు కాబట్టి వీళ్ళని లైట్ తీసుకున్నాడు, వీళ్ళని తెప్పించే ప్రయత్నం అది చేయలే. ఇప్పుడు జగన్ కూడా ఓటమి తర్వాత కొంత కంట్రోల్ అయ్యి తగ్గి ఉండేటప్పటికి ఇప్పుడు ఈ లీడర్లు ఏమంటే నేను సోన్సో వాడిని తెస్తాను, వాడు స్ట్రాంగే కాంగ్రెసే, కాకపోతే మన దగ్గరికి వస్తే పనికొస్తాడు, మనకి ఒక ఫేస్ ఫెమిలియారిటీ కావాలి నియోజకవర్గానికి, అది క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ నిజంగా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను ఇటు తీసుకురావడమే అయితే దానివల్ల ప్రత్యర్థులకి నష్టమే ఉంటది, ప్రత్యర్థులకి ఈయన చూపించే థ్రెట్ ఏ ఉంటది. టీడీపీ నుంచో లేదంటే జనసేన నుంచో వస్తే ఓకే, పక్కన ఉన్న పడిపోయిన కాంగ్రెస్ లో ఉన్న నాయకులు తీసుకురావడం వల్ల కలిసి వచ్చేది ఏముంటది భవిష్యత్తులో వైసీపీకి? ఇక్కడ మిస్ అవుతున్నది అదే, ఈయన తెచ్చుకోవట్లా, వాళ్ళు వస్తామంటున్నారు. వస్తానన్నుండి ఏ నాయకుడు వద్దంటాడు బేసిక్గా. ఆ తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి పోస్ట్ ఇవ్వాలా ఇవ్వక్కర్లేదు తర్వాత డిసైడ్ చేస్తాడు. వస్తాను బాబు ఆయన దగ్గరకంటే వద్దని ఎందుకు చెప్పాలి ఇప్పుడు? అంటే 10 ఏళ్లుగా కాంగ్రెస్ నాయకులు ప్రజాదరణ కోల్పోయి దూరంగా ఉన్నారు కదా సార్, ఒక రకంగా ఫేడ్ అవుట్ అంటున్నారు కదా, పార్టీని ఫేడ్ అవుట్ నాయకులు అంటున్నారు కదా, ఫేడ్ అవుట్ నాయకులు రావడం వల్ల ఏంటి అనేది? నాయకులు ఫేడ్ అవుట్ వేరు, పార్టీ ఫేడ్ అవుట్ వేరు. కాంగ్రెస్ ఫేడ్ అవుట్ అయింది, లీడర్లు ఫేడ్ అవుట్ కాల. కొంతమంది లీడర్లు ఇప్పటికి కూడా గౌరవం పొందుతారు. ఇంకోటి ఏంటంటే ఆయా నియోజకవర్గంలో ఫెమిలియారిటీ ముఖ్యం. ఇప్పుడు పల్లన్